దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు అందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మలను నిజముగా నిండుగా దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు ఈ మాటని అండర్లైన్ చేసుకోండి. నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి, ఈ మాటని అండర్లైన్ చేసుకోండి. ఇదే వాగ్దానం. దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరచదను. చప్పట్లు కొట్టండి గట్టిగా, సంతోషంగా, దగ్గరగా చప్పట్లు కొడదాం సంతోషంగా. యువనాయకుడైనటువంటి యెరోబాముతో దేవుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. అప్పటికి యెరోబాము ఇంకా రాజుగా నియమించబడలేదు. అప్పటికి యెరోబాముకి ఇంకా పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు అంతగా లేవు. చాలా తక్కువ స్థాయిలో గుర్తింపు లేనటువంటి వ్యక్తిగా, ఒక సామాన్యమైనటువంటి యువకుడిగా, బహుబలాఢ్యుడైనటువంటి యువకుడుగా తనకు అప్పగించిన పనిని శ్రద్ధగా చేయుచున్నటువంటి యవనస్తుడుగా మాత్రమే యెరోబాము గుర్తింపు పొందాడు. అలాంటి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి యువనాయకుడైనటువంటి యెరోబాముతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు, నీవు నా ఆజ్ఞలను కట్టడలను గైకొనుచు నా సేవకుడైన నా దాసుడైన దావీదు చేసినట్లుగా నీవు గనక కట్టడలను కడమట్టుకు గైకొనినట్లయితే, ఆజ్ఞల మార్గములో ఆఖరి శ్వాస వరకు ఆనందముతో నడిపించబడినట్లయితే నేను నీకు తోడుగా ఉంటాను. దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లుగా, నిత్యము స్థిరపరిచినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ రాజ్యాన్ని, నీ అధికారాన్ని, నీ కలిగిన సమస్తాన్ని నేను శాశ్వత కాలం స్థిరపరుస్తాను అని వాగ్దానం చేసినట్లుగా మనం ఈ లేఖనంలో చదువుకుంటాం. ఈరోజు మీరు ఒకవేళ తక్కువ స్థాయిలో ఉన్నా, మీకు ఏ అధికారం లేకపోయినా, ఏ పదవి లేకపోయినా, ఏ పరపతి లేకపోయినా, ఏ స్టేటస్సు మీకు లేకపోయినా, ఏ గుర్తింపు మీకు లేకపోయినా, ఏ పేరు మీకు లేకపోయినా, మీ స్థితిని కటాక్షించి మిమ్మలను సంపన్న స్థితిలోనికి హెచ్చించగలిగిన దేవుడు, ఊహించని ఉన్నత స్థానములో నిలబెట్టగలిగిన దేవుడు, భవిష్యత్ తరాలకు మిమ్మల్ని ఆశీర్వాదానికి ఆస్పదంగా మార్చగలిగిన మహిమగల దేవుడు నజరేయుడైన యేసు అని చెప్పటంలో ఏ సందేహమో లేదు. అయితే ఒక
యవ్వనస్తుడైనా పెద్దనైనా చిన్నలనైనా భక్తి కలిగిన వాళ్ళనైనా క్రొత్తగా సంఘంలో చేర్చబడిన ఆత్మ సంబంధులైనా దేవుడు సమాజంలో ఘనపరచాలి, ఘనతాస్పదంగా ఆయనకిష్టమైన పేరుగా స్తోత్ర కారణంగా మార్చాలి, మహోన్నతమైన ఆయన సంకల్పం నెరవేర్చాలి, రాజరికపు స్థితిలో రాజాస్థానములో నిలవబెట్టి ఊహించని ఉన్నతమైన కార్యాలు జరిగించాలి అనంటే ఆయన మన జీవితంలో ఆశిస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఇక్కడ లేఖనంలో మనం గమనిస్తాం. ఇక్కడ యెరోబాముతో దేవుడు మాట్లాడేటప్పుడు ఓ భక్తుణ్ణి ఉదాహరణగా ఆదర్శవంతంగా స్ఫూర్తిగా తీసుకోమని దేవుడు సెలవిచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు అనంటే దావీదు. దావీదు పెద్ద పరిపూర్ణుడేం కాదు, లోపము లేనివాడేమీ కాదు, కానీ విధేయత కలిగినటువంటి వ్యక్తి, పశ్చాత్తాపపడిన వ్యక్తి, పరివర్తన చెందిన వ్యక్తి, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తి, దేవునికి ఇష్టానుసారంగా ప్రవర్తించిన వ్యక్తి, దేవుని ఉద్దేశాలన్నీ సఫలపరిచిన వ్యక్తి. దావీదు పరిపూర్ణుడు కాదు, కానీ విధేయత కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని రోల్ మోడల్గా మాదిరిగా చూపుతూ యెరోబాము అనే యువనాయకుడితో చెప్తున్నాడు, నేను దావీదు కుటుంబమును శాశ్వతముగా స్థిరపరిచినట్లుగా నిన్ను కూడా స్థిరపరుస్తాను, నీ కుటుంబాన్ని కూడా స్థిరపరుస్తాను, నీ రాజ్యాన్ని కూడా స్థిరపరుస్తాను, నీ యొక్క భవిష్యత్తును కూడా స్థిరపరుస్తాను, తరతరాలలో నీవు గుర్తుండేటట్లుగా, నిన్ను ప్రజలు కొనియాడేటట్లుగా, జ్ఞాపకం చేసుకునేటట్లుగా, చరిత్రలో ఒక మైలురాయిగా నిన్ను మారుస్తాను అని చెప్తూ, నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించాడు, నా కట్టడలను కడమట్టుకు గైకొన్నాడు, నీవు కూడా నా సేవకుడు చేసినట్లుగా గనక చేస్తే నీ కుటుంబాన్ని కూడా శాశ్వతంగా నేను స్థిరపరుస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని దేవుడు చెప్పినట్లుగా లేఖనంలో మనం గమనించాం. ఈ ఆరాధనలో నేను యెరోబాము గురించి పెద్దగా చెప్పట్లేదు, కానీ ఈ ఆరాధనలో మీతో చెప్పమని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన చిన్న వర్తమానం దావీదు కుటుంబం. అందరి నోటి చెప్పండి గట్టిగా, కొంచెం బిగ్గరగా. దావీదు కుటుంబాన్ని గురించి కొన్ని లోతైన, శ్రేష్టమైన, అందరికీ ప్రయోజనకరమైన మాటలు ఈ పూట నేను మీతో పంచుకుంటాను. ముందుగా దావీదు యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా చెప్తాను, తలపైకెత్తి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలలో దావీదు యొక్క ప్రస్తావన 1000 సార్లు రాయబడింది. 1000 టైమ్స్ దావీదు యొక్క ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. పాత నిబంధనలో 39 పుస్తకాలలో 66 అధ్యాయాలలో దావీదును గూర్చినటువంటి వివరణ, విశేషాలు రాయబడ్డాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలలో
59 వాక్యాలలో, క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో 59 వాక్యాలలో దావీదు యొక్క ప్రస్తావన రాయబడింది. 66 అధ్యాయాలలో పాత నిబంధనలో రాయబడింది. క్రొత్త నిబంధనలో 59 వాక్యాలలో రాయబడింది. టోటల్ 66 పుస్తకాలలో 1000 సార్లు దావీదు యొక్క ప్రస్తావన చాలా స్పష్టంగా మనకి బైబిల్లో కనబడుతుంది. దావీదు రాసినటువంటి కీర్తనలు పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. దావీదు స్వయంగా రాసినటువంటి కీర్తనలు నేరుగా బైబిల్లో స్థానం సంపాదించుకున్నాయి. దావీదు 73 కీర్తనలు రాశాడు. వన్స్ అగైన్, దావీదు 73 కీర్తనలు నేరుగా స్వయంగా రాసిన కీర్తనలు 73 కీర్తనలు. దావీదు యొక్క జీవితాన్ని 3 దశలుగా మీతో చెప్తాను. అందరూ జాగ్రత్తగా మనసున పెట్టండి, హృదయంలో చేర్చుకోండి. దావీదు జీవితం బైబిల్లో ఎలా ఆరంభించబడింది అని అంటే, గొర్రెల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించాడు దావీదు. మొదటి దశ దావీదు జీవితంలో గొర్రెల కాపరి. ఆ తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించి అతని దశ మార్చాడు. అతని దశ తిరిగింది. ఎలా అంటే, ఒక సోల్జర్గా, ఒక సైనికుడిగా, ఒక యుద్ధ శూరుడుగా అతడు సైన్యంలో చేర్చబడి ఎన్నో ఘన విజయాలు సాధించి రాజ్యాన్ని మేల్కొల్పి రాజుని సంతోషపెట్టి ప్రజలందరి ప్రాణాలను తెప్పరల చేసినటువంటి మహానాయకుడుగా, యుద్ధశూరుడుగా, యెహోవా యుద్ధములను జరిగించువాడుగా ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని ఇశ్రాయేలీలు అను తన ప్రజలకు అధిపతిగా నియమించి యథార్థ హృదయంతో వారిని పరిపాలన చేసేటట్లుగా దేవుడు దావీదును ఆశీర్వదించడం, అభివృద్ధి పరచడం, హెచ్చించడం, ఉన్నత స్థితికి తీసుకురావటం జరిగింది. దేవుడు అతన్ని పాలకుడుగా నియమించిన తర్వాత, అధిపతిగా ఎన్నుకున్న తర్వాత, అతడు తన కార్యములన్నిటి యందు నేర్పరి అయి రాజ్యాన్ని సురక్షితంగా, సుభిక్షితంగా పాలన చేసినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దావీదు జీవిత పయనములో దేవునికి ఇష్టడుగాను, దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగాను, ప్రార్థనాపరుడుగాను, ప్రజలందరికీ ప్రయోజనకరమైన వ్యక్తిగాను, దేవుని సన్నిధిలో యథార్థ హృదయుడుగాను ఒక విశిష్టమైన గుర్తింపును సంపాదించుకున్నటువంటి మంచి భక్తి కలిగిన యోధుడు, విశ్వాస వీరుడు దావీదు. ఈ దావీదు యొక్క కుటుంబాన్ని గురించి బైబిల్లో చాలా తక్కువ సంగతులు రాయబడ్డాయి. ఆ తక్కువ సంగతులన్నీ కొంచెం లోతుగా, ఆధ్యాత్మికంగా మీ అందరికీ ప్రయోజనకరంగా ఉండేటట్లు ఈ పూట కొన్ని శ్రేష్టమైన సంగతులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కుటుంబం అంటే ఏమిటి అనే వివరాలు ముందు చెప్తాను, గమనించండి. రక్త సంబంధం ద్వారా, వివాహం ద్వారా, దత్తత తీసుకొనుట ద్వారా అనుబంధం కలిగి ఒకే గృహములో నివసించే వ్యక్తుల సమూహమే కుటుంబం. 2 కుటుంబాలు మనం గమనిస్తాం. ఒకటి న్యూక్లియర్
ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ, ప్రాథమిక కుటుంబం. 2, జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. 1 న్యూక్లియర్ ఫ్యామిలీ, 2 జాయింట్ ఫ్యామిలీ, ప్రాథమిక కుటుంబం, ఉమ్మడి కుటుంబం. కుటుంబం అనే మాటకి కొన్ని పర్యాయ పదాలు, నానార్థాలు అక్కడక్కడ మీకు కనబడతాయి బైబిల్లో. ఏంటి ఆ మాటలనంటే వంశము, పరివారము, సంసారము, కుటుంబము. ఇన్ ఇంగ్లీష్ ఫ్యామిలీ, ఫ్యామిలీ అని. అయితే దేవుడు దావీదు కుటుంబాన్ని గురించి స్పష్టంగా, బహు ప్రత్యేకంగా యువనాయకుడైనటువంటి యెరోబాముతో మాట్లాడుతూ అంటున్నాడు, దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు, తరతరాలలో నేను స్థిరపరిచినట్లు, నీ కుటుంబాన్ని కూడా, నీ జీవితాన్ని కూడా, నీ రాజ్యాన్ని కూడా నేను స్థిరపరుస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు చెప్పాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి, అభినందించడానికి, ఘనపరచడానికి, తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఉన్నత శిఖరాలు ఎక్కించడానికి ఆ వ్యక్తిలో టాలెంట్స్ చూడడు, ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని చూడడు, ఆ వ్యక్తి యొక్క బలాన్ని చూడడు, ఆ వ్యక్తి యొక్క బలగాన్ని చూడడు. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించడానికి దేవునికి అవసరమైంది ఒక్కటే, అది విధేయత. దేవునికి విధేయతే నిజమైన ఫౌండేషన్, నిజమైన ఫౌండేషన్. ఈ విధేయత ఉండి ఆజ్ఞల మార్గములు నడిస్తే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటంటే భయం తగ్గుతుంది, నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి, భవిష్యత్తు స్థిరపరచబడి దీవెనకరంగా మార్చబడుతుంది. మీ జీవితంలో మీరు ఏ భయ ఆందోళనతో ఉన్నా మీకున్న భయం అంతా తగ్గిపోయి మీ భయం అంతట్లోంచి మీరు విడుదల పొందాలన్నా, మీ భవిష్యత్తును గురించి, మీ పిల్లల భవిష్యత్తును గురించి, మీ కుటుంబ భవిష్యత్తును గురించి, మీ ఆధ్యాత్మిక జీవితం యొక్క భవిష్యత్తును గురించి సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని తోడు మనకి అవసరం. భవిష్యత్తులో మీరు స్థిరపరచబడి, ఆర్థికంగా స్థిరపరచబడి, కుటుంబ పరంగా స్థిరపరచబడి, ప్రభువులో స్థిరపరచబడి, విశ్వాసంలో స్థిరపరచబడి, పరిశుద్ధతలో స్థిరపరచబడి, ప్రార్థనలో స్థిరపరచబడి, ప్రభు ప్రేమలో స్థిరపరచబడాలి అనంటే ప్రభువు మనకి తోడుగా ఉండాలి. అయితే దేవుని యొక్క వాగ్దానాలన్నీ మన జీవితంలో ఆయా సమయాలలో, సందర్భాల్లో తప్పనిసరిగా నెరవేర్చబడతాయి. మీకు చిన్న మాట చెప్తాను, అందరూ హృదయంలో రాసి పెట్టుకోండి. ఆ మాట ఏంటంటే, దేవుని వాగ్దానాలు ఖాళీ చెక్కులు కావు. దేవుని వాగ్దానాలు ఖాళీ చెక్కులు కావు, అవి విధేయతకు అనుసంధానమైన ఆశీర్వాదాలు. అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. దేవుని వాగ్దానాలు ఖాళీ చెక్కులు కాదు, అవి విధేయతకు అనుసంధానమైన ఆశీర్వాదపు ప్రవాహాలు. కాబట్టి ఎవరైతే ఆశీర్వదించబడాలని కోరుకుంటారో, ఏ కుటుంబం, సంఘం, సేవ ఆశీర్వదించబడాలని కోరుకుంటారో వాళ్ళు విధేయత చూపితే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ఈ పూట జాగ్రత్తగా వినండి. దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును నీ కుటుంబమును
నీ ఉద్యోగమును, నీ వ్యాపారమును, నీ చేతుల కష్టార్జితమును, నీ కలిగిన సమస్తమును నేను స్థిరపరుస్తాను. నేను ఎన్నడూ మాట తప్పను, ఎన్నడూ మరచిపోను. నా వాగ్దానాలు మారవు, నేను మారని దేవుడను అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు యెరోబాముతో చెప్తున్న మాట, నేను దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా స్థిరపరిచినట్లుగా నీ కుటుంబానికి కూడా తోడుగా ఉంటాను, నీ కుటుంబాన్ని కూడా శాశ్వతంగా స్థిరపరుస్తాను. ఎక్కడ అస్థిరత్వం, చంచలత్వం, గాలికి అటు ఇటు కదిలిపోయే పరిస్థితులు సంభవించకుండా, ప్రతికూల పరిస్థితుల మధ్యలో, శ్రమల మధ్యలో, యుద్ధ వాతావరణం మధ్యలో, భీకరమైన పోరాటాల మధ్యలో, ఎలాంటి కదిలించే కఠినమైన పరిస్థితులు వచ్చినా సరే నీ కుటుంబం, నీ రాజ్యం, నీ ఆత్మీయ జీవితం కదలకుండా స్థిరపరచబడేటట్లుగా నేను తోడుగా ఉండి దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా స్థిరపరిచినట్లు నీ కుటుంబాన్ని కూడా నేను స్థిరపరుస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. మీకు ఇంకా అర్థం కావాలంటే, కుటుంబం అంటే భార్య, భర్త, కొడుకు, కూతురు, నాయనమ్మ, తర్వాత తాతయ్య, జేజమ్మ, ఆ తర్వాత అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, పెదనాన్న, పెద్దమ్మ, అత్తమ్మ, మామయ్య, ఇలాంటి వాళ్ళందరినీ కలిపేమంటారంటే ఫ్యామిలీ అని అంటారు. ఇక్కడ దావీదు యొక్క ఫ్యామిలీ, దావీదు యొక్క కుటుంబం గురించి దేవుడే స్వయంగా చెప్పాడు, నేను దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా స్థిరపరిచానని. ఇప్పుడు దావీదు కుటుంబాన్ని స్థిరపరచడానికి ఒక రీజన్ చెప్పాడు దేవుడు యెరోబాముతో. ఏమనంటే, దావీదు, నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించాడు, నా కట్టడలను కడమట్టుకు గైకొన్నాడు గనుక నేను అతని కుటుంబాన్ని స్థిరపరిచానని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. చూడండి జాగ్రత్తగా. శరీర సంబంధులైన మనుషులనైనా, ఆత్మ సంబంధులైన మనుషులనైనా, పరిశుద్ధులనైనా, పాపాత్ములనైనా, బలవంతులనైనా, బలహీనులనైనా, రక్షణ పొంది విశ్వాస జీవితంలో అనుభవ జ్ఞానం కలిగిన ఆత్మ సంబంధులనైనా, క్రొత్తగా సంఘములో ఓసన్న ఫ్యామిలీలో చేర్చబడిన వారినైనా దేవుడు శాశ్వతంగా స్థిరపరచాలి, తరతరాలలో స్థిరపరచాలి, ప్రభు రాకడ వరకు స్థిరపరచాలి అని అంటే మనమంతా కూడా ఆజ్ఞలను అనుసరించాలి, కట్టడలను కడమట్టుకు గైకొనాలి. ఇదే ఫార్ములా, ఇదే సూత్రం ప్రతి ఒక్కరి మీద ప్రయోగిస్తూ వచ్చాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇదే ఫార్ములా, ఇంకా ఆయన ఫార్ములాలో మార్పు లేదు. ఆయన ఎన్నుకున్న మార్గములో ఎటువంటి అవకాశం, ఆప్షన్ లేదు. ఇదే తప్పనిసరిగా ఆయన అధిపతులుగా నియమించి, అందలం ఎక్కించి, అందరి ఎదుట ఘనపరచాలనుకున్నటువంటి వ్యక్తులకి ఇదే ఫార్ములా ఉపయోగించినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. మొదట ఇశ్రాయేలు సర్వసమాజానికి రాజుగా ఏర్పరచుకొని నియమించిన రాజు పేరు చెప్పండి ఒక్కసారి నోరు తెరిచి. సౌలు. సౌలును గురించి దేవుడే స్వయంగా చెప్పినటువంటి మాట ఒకటి చదువుకుందాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం ప్రియులారా. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా
నీకిచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఈ మాటను గమనించండి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలం శాశ్వతముగా స్థిరపరచుటకు యెహోవా ఉద్దేశించి ఉన్నాడు. అయితే నీ రాజ్యం నిలవదు. సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరికి వచ్చి చెప్తున్న మాట, యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నీవు గైకొనలేదు, ఆయన కట్టడలను కడమట్టుకు గైకొనకుండా ఉన్నావు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? సౌలా, బెన్యామీను గోత్రములో ఉన్న నిన్ను ఏర్పరచుకొని రాజుగా అధిపతిగా నిర్ణయించిన ఉద్దేశం ఏంటో తెలుసా? సదాకాలం శాశ్వతంగా తరతరాలలో నీ గర్భవాసములో పుట్టిన వాళ్ళు పాలకులై రాజ్యాన్ని ఏలేటట్లుగా ఆయన నీ మట్టుకు నిన్నును నీ సంతానమును నీ రాజ్యమును స్థిరపరచాలనుకున్నాడు. నీ సింహాసనం నిత్యము స్థిరపరచాలనుకున్నాడు. కానీ సదాకాలం నీ రాజ్యం స్థిరపరచాలని దేవుడు తలంచాడు, ఉద్దేశించాడు, ప్రణాళికలను ఏర్పరిచాడు. కానీ ప్రస్తుతమైతే నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించలేదు కాబట్టి, కట్టడలను కడమట్టుకు గైకొనలేదు కాబట్టి నీ రాజ్యం నీకు నిలవదు. నీ రాజ్యం నీకు నిలవదు. నీ రాజ్యం కుప్పగోలిపోద్ది. నీ రాజ్యం తల్లకిందులైపోద్ది. నీ రాజ్యం నీతోనే సమాప్తం చెయ్యబడుతుంది. కానీ దేవుని ప్రణాళిక అయితే ఏంటో తెలుసండి? సౌలు తర్వాత యోనాతాను రాజు అవ్వాలి. యోనాతాను తర్వాత మెఫీబోషెతు రాజు అవ్వాలి. ఇలా సౌలు కుటుంబంలో ఒకరి తర్వాత ఒకళ్ళు వారసత్వంగా రాజ్యాధికారం పొందుచు దేవుని ప్రజలను చక్కగా పాలించాలన్నది దేవుని యొక్క అనాది సంకల్పం. ఆ సంకల్పం బ్రద్దలైపోవటానికి, దేవుని ఏర్పాటులో నుంచి సౌలు తొలగిపోవటానికి, తన కుటుంబానికి, వంశానికి, పరివారానికి ఆశీర్వాదకరంగా మార్చబడలేకపోవటానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనక తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. సాహసించి అవివేకపు పని చేశాడు. తొందరపడి ప్రవక్త చేయాల్సిన బలి కార్యాన్ని రోజు హృదయాన్ని కఠినపరుచుకుని హద్దు మీరి తాను చెయ్యకూడని పని చేయటానికి సాహసం చేశాడు. గనక చేతులారా రాజ్యం పోగొట్టుకున్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు, ఆధిక్యత పోగొట్టుకున్నాడు, ఉన్నత స్థితి పోగొట్టుకున్నాడు, గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నాడు. అతను పోగొట్టుకోవడం మాత్రమే కాదు, దేవుని ప్రణాళికలో అతని వంశానికి దేవుడు ఉద్దేశించిన ఉన్నతమైన ఆశీర్వాదాలన్నీ కలగకుండా ఇతనే ఒక అడ్డుగా, ఆటంకంగా మార్చబడినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక దావీదు దేవుని ఆజ్ఞలను యథార్థ హృదయంతో గైకొన్నాడు. దేవుడు నియమించిన కట్టడలలో ఒక్కటైనా తప్పిపోకుండా ఆజ్ఞలన్నింటినీ ఆఖరి శ్వాస వరకు నెరవేర్చిన మహాభక్తి కలిగిన విశ్వాస యోధుడైన దేవుని ప్రియుడైన వ్యక్తి దావీదు మహాశయుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ యెరోబాముతో కూడా దేవుడు అంటున్నాడు, నీవు కూడా నా ఆజ్ఞలను గైకొంటే, నా కట్టడలను అనుసరిస్తే నీ కుటుంబానికి నేను తోడుగా ఉంటాను. నీ రాజ్యాన్ని, దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా స్థిరపరిచినట్లు
స్థిరపరుస్తాను అని. అంటే దేవుడు పక్షపాతి కాడు. గుర్తుపెట్టుకోండి అందరూ, దేవుడు పక్షపాతి కాడు. ఆయన అందరినీ ఆశీర్వదించాలని, స్థిరపరచాలని, బలపరచాలని, పరిపూర్ణులుగా మార్చాలని, పరిపూర్ణమైన దీవెనలతో నింపాలని, శాశ్వతమైన ప్రణాళికలను నియమించాలని కోరుకుంటున్న గొప్ప దేవుడు. ఈ ప్రశస్తమైన ఆరాధనలో దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా స్థిరపరిచిన దేవుడు మీలో ఒక్కొక్కరి కుటుంబానికి తోడుగా ఉండి శాశ్వతముగా స్థిరపరుచునుగాక. మీ కుటుంబాలన్నీ దేవుని సన్నిధిలో, దేవుని కృపలో, దేవుని యొక్క ప్రేమలో, విశ్వాసములో స్థిరపడి అన్ని విషయాల్లో మేలు నొందుచు వర్ధిల్లునుగాక. దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను శాశ్వతంగా స్థిరపరిస్తే ఆ కుటుంబం ఎంత సుందరంగా ఉంటుంది, ఎంత చూడముచ్చటగా ఉంటుంది. దేవుడు స్థిరపరిచిన కుటుంబంలో ప్రత్యక్షంగా కనబడే దైవ దీవెనలు ఎంత ఉన్నతంగా ఉంటాయి అనే వివరాలు మీతో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఏబు గ్రంథం 21వ అధ్యాయము 8-9 వచనాలు. వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచూ ఉండగా వారి కుటుంబములు స్థిరపరచబడుచున్నవి. వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా ఉన్నవి. దేవుని దండము, దేవుని శిక్ష, దేవుని ఉగ్రత, దేవుని కోపాగ్ని వారి మీద పడుట లేదు. అందరూ చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి గట్టిగా. మీతో చెప్పమన్న మాటే చెప్తున్నాను, నా మాట నమ్మండి. ఈ నెలలో ఈ ఆశీర్వాదాలన్నీ మీరు అనుభవించి ఆనందించి దేవుణ్ణి మహిమపరచుదురుగాక. ఇక్కడ రాయబడిన చక్కని మాట చెప్తాను, తలపైకి చూడండి. వారుండగానే, మీరుండగానే మీ సంతానం, మీరు కన్నులారా చూచుచూ ఉండగా మీ కుటుంబం స్థిరపరచబడుతుంది. ఎలా? దావీదు కుటుంబం శాశ్వతంగా స్థిరపరచబడినట్లు మీ కుటుంబం, మీ కష్టార్జితం, మీ సంతానం, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ మనమళ్ళు, మనవరాళ్ళు తరతరాలలో మీ వంశవృక్షములో పుట్టిన ఒక్కొక్కరు, స్త్రీలైనా పురుషులైనా, కుమార్తెలైనా కుమారులైనా, మీరుండగానే, ప్రాణముతో ఉండగానే, జీవించుచు ఉండగానే, మీరు కన్నులారా చూస్తూ ఉండగానే మీ కుటుంబాలన్నీ కూడా శాశ్వతంగా స్థిరపరచబడతాయి. చాలామందికి ఉండే ఆలోచన, ఆందోళన ఏంటో చెప్పమంటారా? మేము ఉండగానే మా సంతానం, మేము చూస్తూ ఉండగానే మాకు దేవుడిచ్చిన కుటుంబం స్థిరపరచబడాలని ఆశగా ఉందండి. అది జరిగిద్దో జరగదో అనే భయము, నిరాశ, ఆందోళన, అలజడి అధికమైపోతుందండి. నాకు ఈ మధ్య ఆరోగ్యం సరిగా లేదు, కలలు కూడా అట్లాగే వస్తున్నాయి. నేను చనిపోయినట్లుగా, పిల్లలు దిక్కులేని వాళ్ళుగా మారిపోయినట్లుగా, పిల్లల్ని ఎవరు పట్టించుకోకుండా ఉంటున్నట్లుగా. వయసు 40 సంవత్సరాలే, కానీ నాకెందుకో ఈ మధ్య ఇలాంటి కలలు, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. మరి నా పిల్లలు ఏమైపోతారో అనే భయం నన్ను పట్టి పీడిస్తుంది. నాకైతే ఆశ ఉంది, నేను ఉండగానే నా పిల్లలు, నేను చూస్తూ ఉండగానే
నా కుటుంబం స్థిరపరచబడాలి, ఉన్నతమైన స్థితిలో స్థిరపరచబడాలి, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపరచబడాలి, సమాజంలో గౌరవంగా ఘనంగా పేరు ప్రఖ్యాతులు పొంది ఆస్తిపాస్తులు కలిగి అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఒక మంచి స్టేటస్, ఒక మంచి ఇల్లు, ఒక మంచి వాహనం, ఒక మంచి ఉద్యోగం, ఒక మంచి జీవిత భాగస్వామితో వివాహం జరిగి వారి కుటుంబాలు కట్టబడి స్థిరపరచబడి ఆయుష్కాలం అంతా అన్యోన్యంగా ఆదర్శవంతంగా వాళ్ళు నడిపించబడతా సంతాన ప్రాప్తి కలిగి పిల్ల పాపలతో కళకళలాడతా వాళ్ళంతా ఇంటిలో సందడిగా తిరుగుతుంటే ఆ పిల్లలతో ఆడుకోవాలని, వాళ్ళని భుజాల మీదకి ఎత్తుకొని ఆడించాలని, వాళ్ళతో సరదాగా సమయాన్ని గడపాలని ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు ఉన్నాయి. అయితే నేనుండగానే నా సంతానం స్థిరపరచబడుతుందా? నేనుండగానే, నేను చూస్తా ఉండగానే నాకు దేవుడిచ్చిన కుటుంబం స్థిరపరచబడుతుందా అని ఆలోచనతో ఉన్నారా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని గురించి కానీ, నీ సంతానాన్ని గురించి కానీ, నీ కుమారుల గురించి కానీ, నీ కుమార్తెల గురించి కానీ ఆందోళన పడకండి, ఆవేదన చెందకండి. పెద్దోడు స్థిరపడ్డాడు, చిన్నోడు ఇంకా ఊగిసలాడుతున్నాడు, చిన్నోడు చెడు స్నేహాలతో నడిపించబడుతున్నాడు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు, టయానికి ఇంటికి రావట్లేదు, స్నేహితుల ద్వారా ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంటాడేమోనని భయం కలుగుతుంది. వాడు స్థిరపడి భార్య పిల్లలతో సంతోషంగా బ్రతుకుతా వాడికంటూ ఒక జీవనోపాధిని ఏర్పరచుకొని వాడు ఆశీర్వదించబడి ఆస్తికర్తగా మార్చబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలని ఆశతో ఉన్న తల్లి, తండ్రి, సహోదరి, సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్న మాట, మీరుండగానే మీ సంతానం స్థిరపరచబడుతుంది. మీరు ఉండగానే, మీరు కన్నులారా చూస్తూ ఉండగా మీ కుటుంబాలను, మీ కుమారుల కుటుంబాలను, మీ కుమార్తెల కుటుంబాలను సర్వశక్తిమంతుడైన దేవుడు శాశ్వతముగా స్థిరపరుచునుగాక, స్థిరపరుచునుగాక, స్థిరపరుచునుగాక. దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా స్థిరపరిచిన దేవుడు మీలో ఒక్కొక్కరి కుటుంబాన్ని నా దేవుడు ఖచ్చితంగా 100% శాశ్వతంగా స్థిరపరుచునుగాక. స్థిరపరచబడిన కుటుంబాలు ఎట్లా ఉంటాయి అని అంటే, ఆ 9వ వచనంలో మనం చదువుకున్నాం. ఏమనంటే, భయమేమీ లేక వారి కుటుంబాలు క్షేమముగా ఉన్నాయి. అందరు చెప్పండి గట్టిగా, ఎలా ఉన్నాయంటండి? భయమేమీ లేకుండా వారి కుటుంబాలకి క్షేమంగా ఉన్నాయి. అందరు చెప్పండి గట్టిగా, భయమేమీ లేక నా కుటుంబంలో క్షేమంగా ఉండబోతున్నాం. మీ కుటుంబాన్ని గురించిన భయమా? మీ పిల్లల గురించిన భయమా? నీ ఆర్థిక వ్యవస్థను గురించిన భయమా? కుటుంబ వ్యవస్థ ఫలభరితంగా మార్చబడుతుందో లేదో, కుటుంబం పచ్చిక వలె విస్తరిస్తుందో లేదో అని భయమా? ఆరోగ్యాన్ని గురించి భయపడుతున్నావా? సమస్యల గురించి భయపడుతున్నావా? ఎప్పుడు ఎలాంటి అపాయం, ఆపద, కీడు, నష్టం, నాశనం, తెగులు వస్తుందోనని ఆవేదన చెందుతూ ఉన్నావా? దేవుని వాక్యం చెప్తుంది, మీ కుటుంబములో భయమేమీ లేకుండా క్షేమంగా ఉంటాయి. మీరు క్షేమంగా ఉంటారు, మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, మీకు కలిగిన సమస్తము క్షేమంగా ఉంటాయి, మీ డేరా క్షేమంగా ఉంటుంది, మీ ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది తక్కువ కాకుండా, ఏది పోగొట్టుకోకుండా మీ కలిగిన సమస్తం క్షేమంగా కాపాడబడేటట్లు, మీ క్షేమం నదిలాగా విస్తరించేటట్లు, మీ కృపాక్షేమాలు మీ వెంట వచ్చేటట్లు, మీ జీవితకాలం అంతా
క్షేమాన్ని కన్నులారా చూచేటట్లుగా క్షేమాభివృద్ధి మీ కుటుంబాలకు దేవుడు కలుగజేస్తాడు. భయములన్నింటిలోంచి మీ కుటుంబాలను తప్పించి ధైర్యపరిచి ఆదరించి ఆరోగ్యమిచ్చి అవసరాలన్నీ తీర్చి అత్యధికంగా దీవించి క్షేమములో స్థిరపరిచి వర్ధిల్ల చెయ్యునుగాక. దేవుడు స్థిరపరిచిన కుటుంబాలు ఎలా ఉంటాయి? ఒక మాట చెప్పాను, భయం లేకుండా క్షేమంగా ఉంటాయని. రెండో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ కుటుంబాలు ఎలా ఉంటాయంటే దేవుడు స్థిరపరిస్తే మీరు ఎప్పుడు కూడా శ్రేయస్సు కలిగి మీ జీవిత కాలాన్ని గడుపుతారు. శ్రేయస్సు అనే మాటను ఇంగ్లీష్లో నేను చూచాను. ఏమని రాస్తుందంటే శ్రేయస్ అంటే వెల్త్ అనే మాట రాస్తుంది. వెల్త్ అంటే అర్థం ఏంటంటే సమృద్ధి అయిన సంపదతో మీ జీవిత కాలమంతా గడిపేటట్లుగా దేవుడు మీ కుటుంబాలను శాశ్వతంగా స్థిరపరచునుగాక. చాలామందికి ఉండే ఆలోచన ఏంటో తెలుసా? మా కుటుంబాలు భయమేమి లేకుండా క్షేమంగానే ఉన్నాయి, మేము ఉండగానే మా సంతానం స్థిరపడింది, మేము చూస్తూ ఉండగానే మా కుటుంబాలు స్థిరపరచబడ్డాయి, కానీ మా ఇంట్లో మా పోషణ కోసం సంపదే తక్కువగా ఉంది, వచ్చే సంపాదన చాలా తక్కువ, పెట్టే ఖర్చు చాలా ఎక్కువైపోయింది, పిల్లలు చదువులు, ఇంటి అద్దె, కరెంటు బిల్లులు, కొత్త బట్టలు, ప్రయాణాలకి ఖర్చులు, రోగాలకి వైద్యం చేయించుకోవటానికి ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. వచ్చే ఆదాయం వనరులేమో తక్కువైపోయినాయి, వసతులు ఎక్కువగా కోరుకుంటున్నారు, సౌకర్యాలేమో అధికంగా కోరుతున్నారు, కానీ వనరులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని బాధపడుతున్నారు. ఈ నెలలో దేవుడు మీతో చెప్తున్న మాట, దేవుడు మీ కుటుంబాలను శాశ్వతంగా స్థిరపరిచిన తర్వాత మీరు శ్రేయస్సు కలిగి, అంటే సర్వ సంపదలు కలిగి, సమృద్ధి అయిన సంపాదన కలిగి, నిధులన్నీ నింపబడి, మీ గదులన్నీ విలువైన సర్వ సంపదలతో నింపబడతాయి. మీకు ఏది తక్కువ కాకుండా, ఏ కొదువ లేకుండా అవసరాలన్నీ తీరుస్తాడు. అత్యవసరాలు, నిత్యావసరాలు తీరుస్తాడు. ఏది తక్కువ కాకుండా మీ జీవిత కాలం అంతా మీ కుటుంబానికి కావలసిన వనరులను దేవుడు ధారాళంగా దయచేసి మిమ్మలను మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి సర్వ సంపదలతో నడిపించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు శ్రేయస్సు కలిగి మీ దినాలు గడపటం అంటే అర్థం ఏంటంటే, మీ చేతి కష్టార్జితం దీవించబడుతుంది, దేశములో మీ ఆస్తి బహుగా విస్తరిల్లునుగాక. విస్తారమైన సంపాదన సంపాదించుకొని తృప్తిగా, సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా కావలసినవన్నీ కూర్చుకొని, ఏ కొదువు లేకుండా, కలకాలం కన్నీళ్లు లేకుండా, కష్టాలు లేకుండా, కలవరాలు లేకుండా నెమ్మదితో జీవించేటట్లుగా మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా స్థిరపరిచిన దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను శాశ్వతంగా స్థిరపరిచి, మీ కుటుంబాల మీదకి కీడు రాకుండా, భయము రాకుండా, క్షామము రాకుండా, దుఃఖం కలగకుండా, ఆర్థిక ఇబ్బందులు కలగకుండా అన్ని విషయాల్లో మీ కుటుంబాలని స్థిరపరిచి, భయం లేకుండా ధైర్యపరిచి, క్షేమాభివృద్ధిని కలిగించి సర్వ సంపదలతో మార్చి నెల 1వ తేదీ మొదలుకొని మీ ఆయుష్కాల దినములన్నిట మీ కుటుంబాలలో ఇట్టి ఆశీర్వాదాన్ని కుమ్మరించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. మొదటి మాట, మొదటి కుటుంబం గుర్తుపెట్టుకోండి, స్థిరపరచబడిన కుటుంబం.
నేను దావీదు కుటుంబాన్ని గురించి మాత్రమే చెప్తానని చెప్పాను కదా. దావీదు కుటుంబాన్ని గురించి మాత్రమే చెప్తాను. రెండవ కుటుంబం, దావీదు కుటుంబంలో ఉన్నటువంటి మరొక ఆశీర్వాదం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యం 6వ వాక్యం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను, ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. 6వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేశాడు. ఇక్కడ 2 కుటుంబాల చరిత్రలు మన కళ్ళ ఎదుట కనబడుతున్నాయి. ఒక కుటుంబం సౌలు కుటుంబం, మరొక కుటుంబం దావీదు కుటుంబం. ఈ 2 కుటుంబాల మధ్యలో దీర్ఘకాలం, బహుకాలం యుద్ధం జరుగుతూ వచ్చింది. ఈ యుద్ధ రంగంలో, ఈ పోరాటాల మధ్యలో, ఈ విమర్శల మధ్యలో, ఈ వివాదాల మధ్యలో, ఈ కలహాల మధ్యలో, ఈ సమస్యల మధ్యలో, ఈ పోట్లాటల మధ్యలో ఏం జరిగింది అనంటే, దావీదు కుటుంబమేమో అంతకంతకు వర్ధిల్లుతూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. అంతకంతకు దావీదు అధికుడుగా మార్చబడతా వచ్చాడు. జ్ఞానము చేతను, ధనము చేతను అధికుడవుతా వచ్చాడు. సౌలు కుటుంబమేమో అంతకంతకు నీరసిల్లిపోతా, బలహీనపరచబడతా, క్షీణించిపోతా క్షీణ దశకు వచ్చేసినట్లుగా బైబిల్ చెప్తుంది. ఈ 2 కుటుంబాల మధ్యలో యుద్ధం జరిగింది కదా బహుకాలంగా. అయితే ఒక విచిత్రమైన మాట చెప్తాను చూడండి. 6వ వచనంలో రాసిన మాట చెప్తాను చూడండి. బహుకాలం సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి యుద్ధం జరుగుతుంటే, ఆ యుద్ధ రంగంలో సౌలు యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేరు అని బలాఢ్యుడు, రాజకీయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి, శారీరకమైన బలం, గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తి, చక్కని వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి అబ్నేరు యుద్ధ కాలములో సౌలు కుటుంబానికి బహుగా సహాయం చేస్తా వచ్చాడు. కానీ సైన్యాధిపతి సహాయం చేసినప్పటికీ సౌలు కుటుంబం ఏమైపోయిందంటే అంతకంతకి బలహీనపరచబడతా వచ్చింది, నీరసిల్లుతూ వచ్చింది, క్షీణదశకి వచ్చేసింది. మరి దావీదుకి ఆ యుద్ధ కాలంలో ఏ ఒక్క మనుషుల నుంచి సహాయం కలగలేదు. కానీ ఆశ్చర్యకరుడైన దేవుని యొద్ద నుంచి ఆశ్చర్యకరమైన సహాయం అందుతా వచ్చింది. కనుక దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతా వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరందరూ గమనించాల్సిన చక్కని మాట ఏబు గ్రంథంలో రాయబడింది. నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా అంటే, మనం అంతా కూడా కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. రణరంగంలో రక్తం కారునంతగా పోరాడుతున్నాం. మనం చచ్చేదాకా ఈ పోరాటం ఆగదు, ఈ యుద్ధం ముగించబడదు. జాగ్రత్తగా వినాలి. ఆత్మీయులకు కూడా శత్రువులు ఉంటారా? యుద్ధం జరుగుతుందా అని అంటే దైవజనుడు పౌలు అంటాడు,
శరీరానికి ఆత్మకు ఒకదానికి ఒకటి విరోధంగా అపేక్షిస్తుంది. ఎవరో శత్రువులు, ఎక్కడి నుంచో శత్రువులు రారు మన మీదకి. మన శరీరమే మనకొక శత్రువు, మన కోపమే మనకొక శత్రువు, మన బలహీనతలే మనకొక శత్రువు. ఈ శత్రువులతో ఒక అంతర్యుద్ధం, అంతరంగ సమరం జరుగుతూ ఉంటుంది. ఈ అంతరంగ యుద్ధములో ఈ బహిరంగ యుద్ధం కాకుండా హృదయపు అంతరంగంలో జరిగే ఈ భయంకరమైన పోరాటంలో, యుద్ధ భూమిలో మనం జయం పొంది దేవుని సహాయం పొందినట్లయితే అంతకంతకి మనం వర్ధిల్లుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మన ఆత్మీయ జీవితంలో ఆఖరి శ్వాస విడిచేంత వరకు పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి. మనం ఎంత నీతిగా ఉన్నా, ఎంత సుబుద్ధితో ఉన్నా, ఎంత న్యాయంగా నడుచుకుంటున్నా, ఎంత యథార్థంగా ప్రవర్తిస్తున్నా, మనకు తెలిసినంత వరకు మేలే చేయుచున్నా, ఉపకారమే చేస్తున్నా, సహాయమే చేస్తున్నా, ఎందుకు మరి యుద్ధాలు జరుగుతాయో, ఎందుకు పోరాటాలు జరుగుతాయో, ఎందుకు కలహానికి కాలు దూవుతారో తెలియదు. అవి మీ ఇంట్లో ప్రారంభం కావచ్చు, పిల్లల ద్వారా ప్రారంభం కావచ్చు, భార్య ద్వారా ప్రారంభం కావచ్చు, భర్త ద్వారా ప్రారంభం కావచ్చు, అత్త ద్వారా ప్రారంభం కావచ్చు, కోడల ద్వారా ప్రారంభం కావచ్చు, తోడి కోడల మధ్యలో ప్రారంభం కావచ్చు, విశ్వాసుల మధ్యలో యుద్ధం ప్రారంభం కావచ్చు, విశ్వాసులకి సేవకుల మధ్యలో యుద్ధం ప్రారంభం కావచ్చు, సిస్టర్లకి పాస్టర్లకి మధ్యలో యుద్ధం ప్రారంభం కావచ్చు, సిస్టర్లకి మధ్యలోని యుద్ధం ప్రారంభం కావచ్చు, బ్రదర్లకి మధ్యలోని యుద్ధం ప్రారంభం కావచ్చు, సంఘ పెద్దలకి మధ్యలో యుద్ధం ప్రారంభం కావచ్చు, క్రొత్త వారికి పాత వారికి మధ్యలో యుద్ధం ప్రారంభం కావచ్చు. కారణం ఎవరు? అసలు ఎందుకు గొడవ స్టార్ట్ అయింది అని అంటే మనకి పెద్దగా కారణాలు కనబడవు. కానీ బైబిల్ చెప్తుంది, యుద్ధాలు ఉంటే చచ్చేదాకా క్రైస్తవమా. యేసు ప్రభు నమ్ముకుంటే సమస్యలు ఉండవు, శ్రమలు ఉండవు, బాధలు ఉండవు, విమర్శలు ఉండవు, వివాదాలు ఉండవు. హాయిగా ఆనందంగా తిన్నామా, పండుకున్నామా, సుఖంగా ప్రశాంతంగా ఎంతో నెమ్మదిగా ఉండొచ్చు. ప్రభు మన చుట్టూ రక్షణ కవచమై, ఆయన పరాక్రమం గల సైన్యాధిపతిలాగా ఖడ్గం దూసి మన పక్కనే నిలబడతాడు. ఎవరొచ్చినా వేసేస్తాడు అట్లాగే అనే భ్రమలో బ్రతకబాకండి. భూమి మీద క్రైస్తవుల కాలం యుద్ధ భూమి లాంటిది. దేవునికి మహిమ కలుగునుగాక. యుద్ధాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అర్థం చేసుకున్న వాళ్ళే అపార్థం చేసుకుంటారు, ప్రేమించే వాళ్ళే ద్వేషిస్తారు, మేలు పొందిన వాళ్ళే కీడు చేస్తారు, సాయం పొందిన వాళ్ళే మాయం చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఎలాంటి యుద్ధాలు వచ్చినా మీ కుటుంబం దావీదు కుటుంబంలాగా అంతకంతకు వర్ధిల్లునుగాక. ఈ సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోవటానికి, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లటానికి ఒకే ఒక్క రీజన్ చెప్తాను, చదువుకుందాం. చూడండి, ఏబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. తలపైకి చూడండి, చాలా సింపుల్గా అర్థమైపోద్ది మనకి వాక్యం చదవంగానే. సౌలు కుటుంబం నిస్సత్తువుగా మారిపోవటానికి, అంతకంతకు నీరసిల్లిపోవటానికి, అంతకంతకు హీన దశకు రావటానికి కారణం ఏంటి?
దావీదు కుటుంబం యుద్ధ భూమిలో యుద్ధం బహుకాలం కొనసాగుతూ ఉండగా అంతకంతకు వర్ధిల్లటానికి కారణం ఏంటి? ఈ వాక్యం చెప్తుంది, భక్తిహీనుల కుటుంబం నిస్సత్తువగా నీరసిల్లిపోయి బలహీనపరచబడి దీన దరిద్రులుగా మార్చబడతారు. గాయాల పోలై, శ్రమల పోలై, రోగాల పోలై, ఇబ్బందుల పోలై, మానసిక ఒత్తిళ్లకు లోనైపోయి మానసిక సంఘర్షణలను తట్టుకోలేక బలహీనపరచబడి మరణిస్తారు. కానీ భక్తి పరుల కుటుంబాలు సత్తువ కలిగి బలము కలిగి అంతకంతకు ప్రబలుచు అంతకంతకు వర్ధిల్లుచు దేవుని చేత అంతకంతకు అధికముగా ఆశీర్వదించబడునుగాక. కనుక మీరు దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లటానికి రెండవ కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దావీదు కుటుంబం భక్తి కలిగిన కుటుంబం. మీరు ఒక్కసారి ఆగా ఆలోచించండి, మీ కుటుంబం భక్తి కలిగిన కుటుంబమా, భక్తిహీనుల కుటుంబమా? పైకి మాత్రమే భక్తిగా ఉండే కుటుంబమా, లేకపోతే యథార్థమైన భక్తి కలిగిన కుటుంబమా? సగం భక్తి చేసే కుటుంబమా, సంపూర్ణమైన భక్తి చేసే కుటుంబమా? భక్తిహీనుల కుటుంబాలు, భ్రష్టులైన వారి కుటుంబాలు, విశ్వాస భ్రష్టత్వం సంభవించిన వారి కుటుంబాలు ఏ నాటికైనా క్రమక్రమముగా ఈన దశకి వెళ్ళిపోయి అదో పాతాళానికి అణగదొక్కివేయబడతాయి. భక్తిలో ఎదుగుతూ, భక్తిలో వృద్ధి పొందుతూ, భక్తిని కాపాడుకుంటూ, భక్తికి మాదిరిగా నడిపించబడుతున్నటువంటి వారి కుటుంబాలు అంతకంతకి ఆశీర్వదించబడతా, వర్ధిల్లుతూ, ప్రబలుతూ, అనేకుల కన్నుల ఎదుట దీవెనకరంగా మార్చబడునుగాక. గట్టి చెప్పుకోండి హల్లెలూయా. మరి మీరు భక్తిలో అడుగుపెట్టిన రోజు నుంచి మీ కుటుంబం అంతకంతకు అభివృద్ధి చెందుతుందా, అంతకంతకు క్షీణించిపోతుందా? ఏంటోనండి, ఈ మందిరానికి వచ్చిన ప్రారంభంలోనండి కొంచెం బాగానే ఉండేవాళ్ళమండి. ఇప్పుడు ఏంటోనండి, అసలు 3 పూట్ల భోజనం చేయటానికి ఇబ్బంది అవుతుంది, పిల్లల ఫీజులు కట్టడానికి ఇబ్బంది అవుతుంది, రోగాలు వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవటానికి ఇబ్బంది అవుతుంది అని కుటుంబాల, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మొదట మా స్థితి కొద్దిగా ఉండినా తుదను మహాభివృద్ధి చెందేటట్లుగా క్రమక్రమంగా మమ్మల్ని అభివృద్ధి పరిచాడు, అందుచేతే మేము గొప్పవాళ్ళమయ్యాం, మిక్కిలి గొప్పవాళ్ళమయ్యేదాకా దేవుడు మమ్మల్ని క్రమక్రమంగా వృద్ధిపరుస్తూనే ఉన్నాడు అని చెప్పగలరా? మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి. మీరు ఆర్థికంగా చితికిపోతున్నారంటే, అప్పుల పోలై తిప్పల పడుతున్నారంటే, నానా విధములైన రోగాలతో మొత్తబడి మూలుగుతూ నిట్టూర్పులు విడుస్తున్నారంటే, అన్ని విషయాలలో హీనమైన దశ, క్షీణమైన దశ, ఎవరు పట్టించుకొని పరిస్థితులు దిగజారిపోతున్నారా? లేకపోతే 10 మందికి ప్రయోజనకరంగా 10 తరాల వరకు వెనుదిరిగి చూసుకోకుండా దేవుడు మా కుటుంబాన్ని, మా పరివారాన్ని ఆశీర్వదించాడండి. మేము దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతున్నామే కానీ ఎక్కడ క్షీణించిపోవట్లేదండి అని మీరు చెప్పగలరా? రెండవ కుటుంబం భక్తి కలిగిన కుటుంబాలైతే మీ కుటుంబాలు ఖచ్చితంగా ఈ రోజు మొదలుకొని మీ కుటుంబాలను, మీ సంతానాన్ని, మీకు కలిగిన సమస్తాన్ని, మీ చేతుల కష్టార్జితాన్ని అంతకంతకు వర్ధిల్ల చెయ్యునుగాక. అబ్నేరులాగా మీకు సహాయం చేసే వాళ్ళు లేకపోయినా మీరు భక్తి కలిగిన వాళ్ళైతే మీకు దేవుడే స్వయంగా సహాయం చేస్తాడు. మీ స్థితి దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లునుగాక. 3వ మాట చెప్తాను, చదువుకుందాం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 25, 26 రాసుకోండి, 29 చదువుతారు. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా
నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాం గట్టిగా. మొదట చెప్పాను, దావీదు కుటుంబం శాశ్వతంగా స్థిరపరచబడిన కుటుంబం. రెండవ చెప్పాను, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లిన కుటుంబం. మూడవ చెప్తున్నాను, దావీదు కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడిన కుటుంబం. అందరు చెప్పండి గట్టిగా, నిత్యము ఆశీర్వదింపబడిన కుటుంబం. దావీదు ఒకరోజు దేవుని సముఖంలోకి వెళ్ళి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబమును ఆశీర్వదించండి. నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లుగా నా కుటుంబం ఆశీర్వదించబడాలి. మీరే కదయ్యా సెలవిచ్చారు. మీరు దేవుడు గనుక మీ మాట సత్యం, మీ మాట నిజం, నీ మాట నిత్యమైనది. మీరు మాట ఇచ్చి నెరవేర్చగలిగిన మహిమ కలిగిన దేవుడవయ్యా. మీరు సెలవిచ్చారు, దావీదు నీ కుటుంబం, నీ రాజ్యం, నీ సంతానం, నీ సింహాసనం నిత్యము నా మందిరములో, రాజ్యములో, సన్నిధిలో స్థిరపరచబడుతుందని. అయ్యా, నీ ఆశీర్వాదం ఓ ప్రభువా, నీ దాసుడనైన నన్ను బట్టి నా కుటుంబాన్ని మీ సన్నిధిలో నిత్యం ఉండినట్లుగా ఆశీర్వదించండి అయ్యా అన్నాడా. ఎందుకు ఆశీర్వదించమన్నాడంటే ముగింపులో చెప్తున్నాడు, నువ్వు గనక ఒక్కసారి నా కుటుంబాన్ని ఆశీర్వదించావంటే నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడి ఉంటుంది. ఇంకో చోట రాసి ఉంటుంది, ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడును గాక. దేవుడు ఒక కుటుంబాన్ని ఆశీర్వదిస్తే, ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే, ఒక పరిచర్యను ఆశీర్వదిస్తే, ఒక సేవను ఆశీర్వదిస్తే, ఒక సేవకుణ్ణి ఆశీర్వదిస్తే, ఒక సంస్థను ఆశీర్వదిస్తే, ఒకని కుటుంబాన్ని, ఒకని చేతి పనిని, ఒకని గర్భఫలాన్ని, ఒకని ప్రయత్నాన్ని, ఒకని కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తే బైబిల్ చెప్తుంది ఆ ఆశీర్వాదం తరతరాలు శాశ్వతంగా నిలిచిపోద్ది. అందుకనే దావీదు గురించి ఒక చక్కని మాట 21వ కీర్తనలో రాసి ఉంటుంది. ఏమనంటే, నిత్యము ఆశీర్వాదమునకు కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషం చేత అతనిని ఉల్లసింప చేయుచు ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ జీవితంలో, మీ కుటుంబములో ఊరేగుతున్న శాపాన్ని దేవుడు రద్దు చేయబోతున్నాడు. శాపాన్ని కొట్టివేయబోతున్నాడు. తరతరాలుగా వెంటాడి పట్టి పీడిస్తూ వేధిస్తూ ఉన్న శాపపు కాడి ముక్కలు ముక్కలుగా విరగొట్టబడి అగ్నితో కాల్చబడుతుంది. ఇక మీదట మీలో ఒక్కొక్కరి మీదకి, కుటుంబ సభ్యులందరి మీదకి దైవ ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించబడునుగాక, సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. మీరు ఆగి ఆలోచించండి. దావీదు ప్రార్థనలో చేసినటువంటి ఆ ప్రార్థన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీకు జనరల్గా కనబడుతుంది, కానీ నాకు కొంచెం స్పిరిచువల్గా కనబడింది. ఏంటిది అని అంటే, దావీదు తన కుటుంబానికి భౌతికపరమైన ఆశీర్వాదాలు కలగాలని దేవుని కోరుకోలేదు. దేవుని చెంత ప్రార్థన చేయలేదండి. ఏమని ప్రార్థన చేశాడు తన కుటుంబాన్ని గురించి అంటే, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా స్థిరపరచబడాలి. దేవుని సన్నిధిలో, దేవుని తేజో మహిమ నిలిచే స్థలములో, దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధ ప్రదేశములో, భక్తులంతా యాత్ర చేసే స్థలములో
తప్పనిసరిగా నా కుటుంబం ఉంటే చాలయ్యా అని కోరుకున్నాడు. అందుకని దేవుడు అతని కుటుంబాన్ని నిత్యము ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఎన్నటెన్నటికి ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు దావీదు కుటుంబం ఆశీర్వదించబడేటట్లుగా ఆత్మీయ వారసత్వంగా ఆశీర్వాదాన్ని దావీదు కుటుంబానికి దేవుడు ప్రసాదించాడు. ఈ సందర్భంలో 3 ముఖ్యమైన మాటలు చెప్తాను, తలపైకి చూడండి. ఆశీర్వాదానికి మూలం తండ్రి అయిన దేవుడు, ఆశీర్వాదానికి మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆశీర్వాదానికి ముద్ర, ఆశీర్వాదానికి హామీ పరిశుద్ధాత్ముడు. జాగ్రత్తగానండి. ఆశీర్వాదానికి మూలం సృష్టికర్త అయిన దేవుడు, ఆశీర్వాదానికి మార్గం నజరేయుడైన యేసు, ఆశీర్వాదానికి హామీ, ఆశీర్వాదానికి ఒక ముద్ర, ఆశీర్వాదానికి ఒక బయానా లాంటి వాడు పరిశుద్ధాత్ముడు. ఖచ్చితంగా మీరు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, కుటుంబపరమైన ప్రతి ఆశీర్వాదం, భౌతికమైన ప్రతి ఆశీర్వాదం, శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకొని స్థిరపరచబడి ఎన్నటెన్నటికి ఆశీర్వాద కారణంగా ఉందురుగాక. మరి మీ కుటుంబాలు నిత్యము ఆశీర్వాదకరంగా ఉండాలి, ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడాలని కోరుకుంటే మీరు చేయాల్సిన ఒక చిన్న పని చెప్తాను, చదువుకుందాం. చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 44:30. మీ ప్రతిష్ఠిత అర్పణములన్నింటిలోనూ తొలుచూలు వాటి అన్నింటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నింటిలోనూ మొదటివియు యాజకుల వగును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా అందరూ. నేను సేవకు వచ్చిన తొలిటి దినాల్లో హోసన్న మినిస్ట్రీలో కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, మొదటి గుడ్డు కొంచెం రక్తం ఉంటుంది చూడండి, ఆ మొదటి గుడ్డు తీసుకొచ్చి మందిరంలో ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంటి వాకిట్లో బీరకాయలు పాదో, బెండకాయలు మొక్కలో, టమాటాకాయలు మొక్కలో, సొరకాయ మొక్కలో పెట్టుకున్నారనుకోండి, వచ్చిన తొలి పంట తీసుకొచ్చి మందిరానికి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఆదివారం అందరి చేతిలో చిన్న చిన్న సంచులు ఉండేవి. ఆ సంచుల్లో బియ్యం ఉండేవి. ఏంటి ఆ బియ్యం అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, పిడికిళ్ళ బియ్యం అండి. మేము వంట చేసుకునేటప్పుడు ఒక పిడికిడు, పెద్దగా పిడికిడి పట్టి వాటిని ఒక సంచిలో ఒక డబ్బాలో వేసి ఆదివారం వచ్చేటప్పుడు తీసుకొచ్చేవాళ్ళం అండి అని చెప్పారు. అప్పటికి నాకు ఈ వాక్యం కూడా పెద్దగా తెలియదు, పెద్ద అనుభవం లేదు నాకు బైబిల్లో. కానీ క్రమక్రమంగా భక్తిలో ఎదిగే కొలది ఫ్యాషన్ ఎక్కువైపోయింది మన వాళ్ళకి. ఏమి ఎక్కువైపోయింది? ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు పెద్దగా సంచుల్లో బియ్యం తీసుకురావటానికి, బ్యాగుల్లో బియ్యం తీసుకురావటానికి, గుడ్లు తీసుకురావటానికి, కూరగాయలు తీసుకురావటానికి, ప్రథమ ఫలాలు తీసుకురావటానికి, తొలుచూలు వాటిని దేవునికి అర్పించడానికి చాలామంది సిగ్గుగా, ఏదో అవమానంగా, నామోచిగా ఫీల్ అవుతున్నారు చాలామంది. కానీ బైబిల్ చెప్తుంది, మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లుగా మీరు ముందుగా పిసికిన పిండి ముద్దని యాజకులకి తీసుకురావాలి. అంటే దీని అర్థం ఏంటంటే, బియ్యం నానబెట్టి కడిగిన తర్వాత గుర్తొచ్చినప్పుడు ఆ నానబెట్టిన బియ్యం మరలా ఎండబెట్టి తీసుకురమని కాదు నేను చెప్పేది. ఆ బియ్యం కొలిసి ఆ పాత్రలో వేసుకుని నానబెట్టక ముందే ఆ బియ్యంలో అన్నిట్లో ఒక పిడికిడి తీసి ఒక డబ్బాలో వేసి ఆ డబ్బా బియ్యం తీసుకురావాలి. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? పాస్టర్ గారులు ఇట్లా చెప్తారు కాబట్టి, రేషన్ బియ్యం ఇటు వస్తుంది కాబట్టి, రేషన్ బియ్యం ఇటు తింటే రోగాలు వస్తున్నాయి కాబట్టి మనం రేషన్ బియ్యం మందిరానికి తీసుకెళ్దాం, తర్వాత బీపీటీలు, బాసుమతి రైసులు,
మాత్రం మనం తిని ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం అనుకుంటున్నారు చాలామంది. నా మాటనండి, మీరు ఏ తింటారో అవి మందిరానికి తీసుకురండి, మేము తింటాం, మరలా మీకు కూడా వాటిని వండి వడ్డిస్తాము, అందరం కలిసి అదే ఆహారం తిందాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది యాజకులకు భాగం ఇయ్యాలని ఆశపడుతున్నారు? దైవజనుడు చెప్తాడు గలతీ పత్రికలో, వాక్యోపదేశం పొందువారు, వాక్యాన్ని ఉపదేశించే వానికి అన్ని విషయాల్లో భాగాన్ని అర్పించాలి. కొంతమంది దేవుడి దయ వల్ల దశంభాగం ఇవ్వటమే మర్చిపోయారు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది దశంభాగం ఇచ్చాడు. ప్రథమ ఫలాలు ఇచ్చి, కృతజ్ఞత అర్పణలు ఇచ్చి, మందిరంలో కానుక ఇచ్చి, సేవకులు ఇంటికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు కానుకిచ్చి చాలా రోజులు అయిపోయింది. దేవుడి దయ వల్ల పెద్దగా ఫీల్ అవట్లా. అది ఎంత శాపమో అర్థం కావట్లా. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చదువుకున్న తర్వాత దశమ భాగం ఎవరైతే ఎవరో వాళ్ళ గురించి 2 మాటలు చెప్తుంది బైబిల్. 1, వాళ్ళు దొంగలు, 2, శాపగ్రస్తులు. దొంగలు, శాపగ్రస్తులు. మాకేదో తక్కువై కాదు, మాకేదో మీరంతా తీసుకొచ్చి ఇవ్వాలని కాదు, మేము ఐశ్వర్యవంతులమి అయిపోవాలని కాదు, కానీ మీరు దొంగలుగా ఉండకూడదు, శాపగ్రస్తులుగా ఉండకూడదంటే, మీ కుటుంబాలంతా ఆశీర్వాదకరంగా ఉండాలంటే యాజకులను జ్ఞాపకం చేసుకోవాలి, లేవీలను విడవకూడదు. అన్ని విషయాల్లో శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ ఏదైనా కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు ఖచ్చితంగా సేవకులు గుర్తు రావాలి, సేవకుల పాదాలు మీ ఇంట మోపాలి, సేవకుల ప్రార్థన సహకారం మీకు అందించబడాలి, సేవకుల ఆలోచనలు అన్ని విషయాల్లో మీ కుటుంబానికి అవసరం, అత్యవసరం. మీ అంతట మీరే రాజులుగా నిర్ణయాలు తీసుకోబాకండి, మీ ఇష్టానుసారంగా ప్రయత్నాలు చేయబాకండి. ప్రతిదీ సేవకులతో షేర్ చేసుకోండి, సేవకులతో పంచుకోండి. సేవకుల ఆలోచన కూడా తీసుకొని మీ పిల్లల యొక్క భవిష్యత్తును నిర్ణయించేటప్పుడు, మీ కుటుంబాన్ని కట్టుకునేటప్పుడు, మీరు ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రతి విషయంలో సేవకుల సహకారం మీరు పొందండి. ఖచ్చితంగా సేవకులు మీకోసం ఏ సమయంలోనైనా ప్రార్థన చేస్తారు. మీ యొక్క కష్టంలో పాలిభాగస్తులుగా నిలబడి అన్ని విషయాలు మీకు సహకారులుగా ఉందురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 4వ కుటుంబం చదువుకుందాం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఎంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనైన నాకు తెలియజేసితివి. చప్పట్లు కొట్టండి గట్టిగా. 4వ కుటుంబం దావీదు కుటుంబం, హెచ్చింపబడిన దావీదు కుటుంబం. ఈ నెలలో దేవుడు మీకు తోడుగా ఉండి మీ కుటుంబములను హెచ్చించునుగాక. ఆయన ఇష్టానుసారంగా ఘనకార్యములను జరిగించునుగాక. ఎంత హెచ్చుగా మీ కుటుంబాలను హెచ్చించబోతున్నాడో ఊహించలేము. ఊహించనంత ఉన్నతంగా ఒక్కొక్కరి కుటుంబాన్ని, దావీదు కుటుంబాన్ని హెచ్చించినట్లుగా ఈ మాసములో హెచ్చించునుగాక. ఇక్కడ హెచ్చింపు యొక్క సీక్రెట్, ఆ రహస్యం కూడా దావీదు తన ప్రార్థనలో చెప్పేశాడు తనకు తెలియకుండానే. ఏమనంటే, నా కుటుంబము ఏ పాటిది, నేను కనిష్ఠుడను, ఎన్నిక లేని వాడను, నరుడను కాదు, పురుగు వంటి వాడను, నరుల చేత నిందించబడి తృణీకరించబడిన వాడను,
అసలు నా ఇంట్లోనే నాకు అసలు గుర్తింపు లేదు. మా అన్నలందరూ బాగా చదువుకొని మిలిటరీలో జాబులు చేస్తున్నారు, నేను మాత్రం చదువుకి పనికిరానని, మిలిటరీకి పనికిరానని నాకు కొన్ని గొర్రెలు కొనిచ్చి గొర్రెల కాపరిగాను ప్రత్యేక పరిచారు. ఒక దైవ సేవకుడు ప్రార్థన చేయటానికి వచ్చి పిల్లలందరినీ పిలిపించండి అని అంటే అందరినీ పిలిపించారు, కానీ దావీదు గుర్తుకు కూడా రాలేదు ఆ ఇంట్లో ఆ తల్లిదండ్రులకి. అయ్యా యెషయా, వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా నీ కుమారులు అంటే, ఏంటండి ఇంత గట్టిగా అడిగారు? ఉన్నాడండి వాడు అడవిలో గొర్రెలు మేపుకుంటా ఉన్నాడండి దావి అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే గొప్ప వాళ్ళకి చెప్పుకోవటానికి కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తిగా పెరిగాడు దావీదు. అలాంటి కనిష్ఠుడు, గుర్తింపు లేనివాడు, హీనపరచబడినవాడు, నిందించబడినవాడు, తృణీకరించబడినటువంటి వాడు, తగ్గింపు జీవితం కలిగిన వాడు, దీనత్వం కలిగినటువంటి దావీదు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంటే ఊహించనంత ఉన్నతంగా హెచ్చించడం మొదలుపెట్టాడు. దేవునికే మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు దావీదు కుటుంబాన్ని ఎలా హెచ్చించాడో కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను మీకు. ఆ రెఫరెన్స్లు అన్నీ ఇప్పుడు చదువుతారు, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివితే కొన్ని లోతైన సత్యాలు మీకు అర్థమవుతాయి. చదువుకుందాం. ఎక్కువ రెఫరెన్స్లు చెప్తాను, చూడండి. ఒకే అధ్యాయంలో ఎక్కువ రెఫరెన్స్లు చెప్తాను, చూడండి. 89వ కీర్తన 15, 16, 17, 19, 24. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. 19 దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చితివి, శూరునికి సహాయం చేశాను, ప్రజలలో నుంచి ఏర్పరచబడిన ఒకనిని నేను హెచ్చించి ఉన్నాను. 24 నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడునుగాక. ఇజ్రాయిలీయుడైన ఏతాము రాసిన కీర్తన ఇది. ఈ కీర్తనలో దావీదు యొక్క నిబంధనను గురించి, దావీదుకు దేవుడిచ్చిన ప్రమాణాలను గురించి, దావీదును దేవుడు హెచ్చించిన రీతిని చాలా చక్కగా అర్థవంతంగా వివరించాడు ఈ కీర్తనలో. దావీదు దేవుని శృంగధ్వనులను ఎరిగి ఆయన ముఖకాంతిని చూస్తా నడిచాడు గనక ఆయన నామాన్ని బట్టి హర్షించాడు. దావీదు ఎలా హెచ్చించబడ్డాడంటే దేవుని నీతి చేత హెచ్చించబడ్డాడని, దేవుని దయచేతనే హెచ్చించబడ్డాడని, దేవుని నామమును బట్టే హెచ్చించబడ్డాడని, దేవుని విశ్వాస్యతను బట్టి కృపను బట్టి అతని కొమ్ము హెచ్చించబడిందని, దేవుడే ఏర్పరచుకొని, దేవుడే సహాయం చేసి, దేవుడే బలపరిచి, దేవుడే తగిన సమయంలో ఆయన బలిష్టమైన చేతితో హెచ్చించాడు అనే చక్కని మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఇందులో ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి. దావీదు కుటుంబం హెచ్చించబడటానికి కారణం ఏంటంటే చాలా ఉన్నాయి కారణాలు. ఇప్పుడు మీరు చదివిన విషయాల్లో ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకని తగ్గింపే ఒకని హెచ్చింపుకి కారణమగునుగాక. దేవుడు మాట్లాడేటప్పుడు చెప్పాడు, నా సేవకుడైన దావీదు అని. దావీదు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు అన్నాడు, నీ దాసుడనైన నా కుటుంబం, దాసుడు, సేవకుడు, పరిచారకుడు,
దేవుడు అప్పగించిన పని చేసే ఒక బానిస అని తన్ను తను బహుగా తగ్గించుకున్నాడు. దైవ సన్నిధిలోకి వచ్చిన తర్వాత మీరు ఉన్న స్థితిలో నుంచి ఉన్నతంగా హెచ్చించబడాలనుకుంటే, మీ కుటుంబం హెచ్చించబడాలనుకుంటే, దేవుడు తన ఇష్టానుసారంగా ఘనకార్యాలు మీ కుటుంబ పక్షంగా జరిగించాలనుకుంటే, దీన స్థితిలో ఉన్న మిమ్ములను ఉన్నత స్థాయికి లేవనెత్తాలని ఆశపడితే, మీరు ఎంతగా ఎదుగుతూ ఉన్నారో అంత తగ్గింపు మీలోనికి రావాలి. కొంతమందికి ఎదిగే కొద్దీ గర్వం కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది, అహంకారం కూడా ఆవరిస్తూ ఉంటుంది, అధికంగా ఎక్కువ అవుతూ ఉంటుంది. దేవుడు మిమ్మలను ఆర్థికంగా స్థిరపరిచిన, మీ కుటుంబాన్ని ఉన్నతంగా దీవించిన, అన్ని రంగాల్లో ఆశీర్వదించబడిన, మీరు మీ కులాన్ని బట్టి, మీ మతాన్ని బట్టి, మీ బలాన్ని బట్టి, మీ ఉద్యోగాన్ని బట్టి, మీ రాబడిని బట్టి, మీ పిల్లలను బట్టి ఎక్కడ కాలర్లు ఎగరేయొద్దు, రొమ్ము విరుసుకొని సమాజంలోనికి వెళ్ళొద్దు, మీ బలాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేయొద్దు. దేవుడు ఎంతగా ఘనపరిచినా, ఎంతగా హెచ్చించినా, దేవా ఈ హెచ్చింపుకు కారణం నీవయ్యా, నీ దయచేతనే నా కుటుంబం హెచ్చించబడింది, నీ నీతి చేతనే నా కుటుంబం హెచ్చించబడింది, నీ నామమును బట్టే నా కుటుంబం హెచ్చించబడింది, నీ సహాయమును బట్టే శూరుడనైన నేను హెచ్చించబడ్డాను. నీ యొక్క కృప లేకపోతే, నీ కటాక్షం లేకపోతే, నీ అనుగ్రహం లేకపోతే, దావీదు ఎవడయ్యా అసలు? దావీదు ఎవడసలు? నీ దయా దాక్షిణ్యం లేకపోతే, నీ కరుణా కటాక్షం లేకపోతే, నీ అనుగ్రహ ఐశ్వర్యం లేకపోతే దావీదు ఎవడు? గొర్రెల వెంట తిరిగేవాడయ్యా, పాడి ఆవులను మేపుకునేవాడయ్యా, దుర్గంధంలో నివాసం చేసేవాడయ్యా. ఈరోజు రాజకోటలో ఉంటున్నానంటే, రాజభోజనం చేస్తున్నానంటే, రాజవస్త్రాలు ధరిస్తున్నానంటే, యథార్థ హృదయంతో పరిపాలన చేస్తున్నానంటే, కార్యములందు నేర్పరి అయి నడిపించబడుతున్నానంటే కేవలం మీ దయ, మీ కృప, మీ నీతి, మీ నామం, మీ యొక్క అనుగ్రహం తప్ప నాలో ఏ మంచి లేదయ్యా, ఏ యోగ్యత లేదయ్యా. నేను దీనుడను, చచ్చిన కుక్క లాంటి వాడని, పురుగు లాంటి వాడను, మిన్నెల్లిని అయ్యా, అసలు ఏ పాటి వాడనయ్యా అని ఎంతగానో తగ్గించుకున్నటువంటి గొప్ప భక్తుడు దావీదు. అందుకే అతని కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు. అతని కుటుంబం కోసం దేవుడు తన వాక్కును పంపి ఘనకార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నమ్ముతున్నాను, ఎందుకో ఈ మార్చి నెలలో మీ పిల్లలను దేవుడి నెలలో హెచ్చించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ కుటుంబాలను దేవుడు హెచ్చించబోతున్నాడు. దేవుని స్తోత్ర. మీ రక్త సంబంధుల మధ్యలో, మీ బంధువుల మధ్యలో, మీ వంశస్థుల మధ్యలో, మీ కులస్తుల మధ్యలో, మీ వీధిలో ఉన్న వారి మధ్యలో, మీ గ్రామస్తుల మధ్యలో, మీ పట్టణస్తుల మధ్యలో దేవుడు మీ తల పైకెత్తి ఉన్నతంగా హెచ్చించునుగాక. ఎంతగా హెచ్చిస్తాడంటే ఆకాశం అంత ఎత్తుగా మీ కుటుంబాలను దేవుడు హెచ్చించునుగాక. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు దయచేస్తాడు. మీ పిల్లలు రాసే పరీక్షల్లో తోటి వారందరికంటే ఎక్కువగా హెచ్చించబడినట్లుగా మీ పిల్లలు ఆనంద తైలముతో అభిషేకించునుగాక. సమస్త విధములైన జ్ఞానం ధారాళంగా దయచేయునుగాక. అత్యధికమైన విజయోత్సవాలతో ఊరేగించునుగాక. అన్ని విషయాల్లో దేవుడు మీ కుటుంబాలను హెచ్చిస్తాడు. హోసన్నా మినిస్ట్రీని దేవుడు హెచ్చించబోతున్నాడు. సేవకులను హెచ్చించబోతున్నాడు. ఆత్మ సంబంధులైన ప్రతి వారిని
తగ్గింపు జీవితం కలిగి ప్రభువుని వెంబడించే ప్రతి వారిని, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను, వారి సంఘాలను దీవించి హెచ్చించునుగాక. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, గమనించండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం, 14వ వచనం, 10వ వచనం, ఆ తర్వాత 8, ఈ 4 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబములుగా ప్రలాపధ్వని చేయుదురు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను. 14వ వచనం, మిగిలిన వారిలో ప్రతి కుటుంబం వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. ఎలా ప్రలాపించారు? 10వ వచనం, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించు ఆత్మయు, విజ్ఞాపనము చేయు ఆత్మయు నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి నిలిపి, ఒక్కడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ప్రలాపించున్నట్లు దుఃఖించుచు ప్రలాపిస్తారు. 8వ వచనం, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు కుటుంబ సభ్యులు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురుగాక. చప్పట్లు కొడదాం గట్టిగా, సంతోషంగా చప్పట్లు కొడదాం. దావీదు కుటుంబాల గురించి నేను చెప్తున్నాను. ప్రలాపించటానికి ప్రత్యేకించబడిన దావీదు కుటుంబం, ప్రలాపధ్వని చెయ్యటానికి, విలాపధ్వని చెయ్యటానికి, కన్నీళ్లతో ప్రార్థనలు చెయ్యటానికి, ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లుగా దేవుని సముఖములో దుఃఖపడి ప్రలాపధ్వని చేయటానికి ప్రత్యేకపరుచుకున్న కుటుంబం దావీదు కుటుంబం. కుటుంబాలుగా ప్రవక్తల కుటుంబాలు, నాతాను కుటుంబం ప్రత్యేకంగా చేర్చబడి ప్రలాపధ్వని చేస్తున్నారు. దావీదు కుటుంబం ప్రత్యేకించుకుని ప్రలాపధ్వని చేస్తున్నారు. లేవీల కుటుంబం ప్రత్యేకపరుచుకుని ప్రలాపధ్వని చేస్తున్నారు. ఎవరైతే ప్రత్యేకపరుచుకుని కుటుంబాలుగా ప్రత్యేకించబడి వేరు చేయబడి కుటుంబం అంతా ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేయటానికి, కన్యలతో ప్రార్థన చేయటానికి ప్రత్యేకించుకున్నారో వాళ్ళందరి మీద దేవుడట కరుణనొందించే ఆత్మని, విజ్ఞాపన చేయగలిగిన ఆత్మని బలంగా కుమ్మరించాడట. ఆ అభిషేకంతో నింపబడి వారు ఏకకుమారుడి విషయమై ఒక తల్లిదండ్రులు ఎట్లాగైతే దుఃఖపడి గుండెలు బాదుకుంటారు, రోధిస్తా ప్రార్థన చేస్తారో, దేశం కోసం, దేశంలో జరుగుతున్న నేరాలు, నరహత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మోసాలు, అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, పాపం, దోషం, దేవునికి విరోధమైన దుష్కార్యాలను బట్టి దేశం చెడిపోతుంటే, దేశం పాడైపోతుంటే, పట్టణాలు పాడైపోతుంటే, ప్రజలు భయంతో నలిగిపోతూ ఉంటే పరితాపం పట్టలేని దావీదు కుటుంబం అట ప్రలాపధ్వని చేయటానికి, దేవుని కటాక్షం పొందటానికి
కుటుంబం అంతా ప్రత్యేకించుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. మరి మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మీ కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాలంటే, కుటుంబం అంతా రక్షించబడ్డారుగా, కుటుంబం అంతా మందిరానికి వస్తున్నారుగా, మరి వారానికి ఒక్కరోజైనా, నెలకి ఒక్కరోజైనా, సంవత్సరానికి 3 రోజులైనా కుటుంబం అంతా ప్రత్యేకపరుచుకొని, ప్రతిష్ఠించుకొని, ఉపవాస దినం ఏర్పరచుకొని, కన్నీళ్లతో భయభక్తులతో ప్రార్థనలు చేస్తున్నారా? పాటలు పాడటానికి మహా హుషారు ఎక్కువ, రాగాలు తీసి వాడుతూ ఉంటారు. తెల్లబట్టలు వేసుకొని అందరికి కనబడటానికి బాగా ఇష్టపడతారు. సాక్ష్యాలు చెప్పడానికి కూడా వచ్చి బాగానే నిలబడతారు. మరి కన్యలతో ప్రలాపధ్వని చేయటానికి, విలాపధ్వని చేయటానికి ప్రత్యేకించుకున్నారా? మీ అంతటా మీరు ప్రార్థన చేయకుండా కరుణను నుంచి ఆత్మతో అభిషేకించబడి, విజ్ఞాపన చేసే ఆత్మతో అభిషేకించబడి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ప్రార్థన చేస్తున్నారా? దుఃఖముతో, కన్నీళ్లతో, ఏడ్చుచు, నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థన చేస్తున్నారా? ఇర్మియా గ్రంథంలో రాసి ఉంది, యవనస్తులు వీధుల్లో తిరగకుండా, పసిపిల్లలు ఇంటిలో కనబడకుండా, రాజమార్గాల్లో యవనస్తులు తిరగకుండా వారిని నాశనం చేయటానికి మరణము కిటికీల గుండా ప్రవేశిస్తుంది. కిటికీల గుండా ప్రవేశిస్తుంది. ఈ మరణం చిన్నపిల్లలకి రాకుండా, యవనస్తులకి సంభవించకుండా, పెద్దలకి రాకుండా, ఆయుష్కాలం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే తెలివి కలిగిన స్త్రీలు, ఆత్మ సంబంధులైన పురుషులు దావీదు కుటుంబంలాగా ప్రత్యేకపరుచుకొని, ప్రతిష్ఠ చేసుకొని, నడుం కట్టుకొని, కడుపు కాల్చుకొని, నోరు కుట్టుకొని, అన్నపానాలు పుచ్చుకోకుండా ప్రభు పాదాల చెంత ప్రార్థన చేస్తే దేశంలో పరిస్థితుల్లో మార్పులు వస్తాయి, పట్టణాల్లో పరిస్థితుల్లో మార్పులు వస్తాయి, సంఘంలో పరిస్థితుల్లో మార్పులు వస్తాయి, సమాజంలో పరిస్థితుల్లో మార్పులు వస్తాయి, ఇంటిలో పరిస్థితుల్లో మార్పులు తప్పకుండా వస్తాయి. అలా రావాలంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబం అంతా దావీదు కుటుంబంలాగా ప్రత్యేకపరుచుకుని, ప్రతిష్ఠించుకుని ప్రలాపధ్వని చెయ్యాలి. ప్రలాపం అంటే ఏడవాలి. చిన్నదానికి పెద్దదానికి ఓ ఏడ్పు కుళాయి తిప్పినట్టే వచ్చేస్తుంది. కానీ దేవుని సందులో అసలు కన్నీరే రాదు కొంతమందికి దేవుడి దేవల్ల. ఎందుకంటే భారం ఉంటేగా ఏడుపు రావటానికి, గుండె పగిలితేగా ఏడుపు రావటానికి, కొంచెమైనా ఆలోచన ఉంటేగా ఏడుపు రావటానికి. దావీదు కుటుంబం గుండెలు పగిలేటట్లు ఏడుస్తున్నారు. మా దేశాన్ని ఉద్ధరించండి, మా దేశాన్ని బాగు చేయండి, మా రాష్ట్రాన్ని కనికరించండి, మా పట్టణాన్ని కనికరించండి, మా గ్రామాన్ని కనికరించండి. మా ప్రాంతంలో ఇదివరకు ఉన్నట్లుగా పరిస్థితులు ఇప్పుడు లేవు. క్షణం భయంగా బ్రతకాల్సి వస్తుంది. ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాలో, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో, ఎలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయో అర్థం కావట్లేదయ్యా. మమ్మలను కనికరించమని కన్నీరు కాచి ప్రార్థన చేస్తే బైబిల్ చెప్తున్న చక్కని మాట, దావీదు కుటుంబం అంతా ప్రత్యేకించుకుని ప్రలాపించారు గనక దేవుడు వారికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు 12:8 ఏమనంటే, ఆ కాలమన యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉంటాడు. మీరంతా మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని ప్రార్థన చేస్తే ఈ కాలంలో భీమవరం పట్టణానికి యెహోవా సంరక్షకుడుగా ఉండునుగాక. సంఘాలకి యెహోవా సంరక్షకుడుగా ఉండునుగాక. హోసన్నా మినిస్ట్రీస్కి యెహోవా సంరక్షకుడుగా ఉండునుగాక. నాకు నచ్చిన మరొక చక్కని మాట, దావీదు కుటుంబం ప్రత్యేకించుకుని ప్రలాపించారు గనక దావీదు కుటుంబాన్ని గురించి బైబిల్ చెప్పిన మాట ఏంటి తెలుసండి? దావీదు సంతతి వారట ఎలా కనబడుతున్నారు ప్రజలందరి దృష్టిలో అంటే,
దేవుని వంటి వారుగా కనబడుతున్నారు. అందరు సంతోషంగా నోదే చెప్పండి. ఎలాగండి? ఎలాగూ కొంచెం బిగ్గరగా ఎలాగండి? అసలు ఎంత చక్కని మాట చూడండి. మనం చూసిన వాళ్ళు దేవుణ్ణి చూసినట్టుగా ఫీల్ అవ్వాలి. దేవుణ్ణి చూసినట్టుగా ఫీల్ అవ్వాలి. మన మందిరానికి వచ్చే విశ్వాసులైనా, నీ స్నేహితులైనా, నీ తోటి విశ్వాసులైనా, నీ కుటుంబ సభ్యులైనా, నీ బంధువులైనా, దేవుని ఎరగని అన్యజనులైనా, నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ మాట, నీ మర్యాద, నీ పరిశుద్ధత, నీ విశ్వాసం, నీ భక్తి, నీ కన్నీటి ప్రార్థనలు వాళ్ళు గమనించి వాళ్ళు ఏమనాలి తెలుసా? ఏంటండి నీ ముఖము దేవుని ముఖంలాగా కనబడుతుంది అని అనాలి. అలా అనాలి అని అంటే మీరు ఏం చేయాలంటే ప్రత్యేకపరుచుకొని ప్రలాప ధ్వని చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు యాకోబుకి ఏసేవు ముఖం చూస్తే నరహంతకులాగా కనబడ్డాడు. ఒరే నాయనో, మా అన్న నా మీద పడి నన్ను చంపేస్తాడేమో అని భయంతో పరారీలో ఉండి 20 సంవత్సరాలు అన్నకు కనబడకుండా ఉండిపోయాడు. పెళ్ళిళ్ళు తల్లిదండ్రులు లేకుండానే చేసుకున్నాడు. పిల్లల్ని తల్లిదండ్రులకు తెలియకుండానే పెంచాడు. సంపాదన తల్లిదండ్రులకు దూరంగా ఉండే సంపాదించుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నను కలుసుకుని వాళ్ళ అన్నను చూసి అంటున్నాడు, అన్నా ఈరోజు ఏంటో నాన్న నీ ముఖం చూస్తుంటే దేవుని ముఖంలాగా కనబడుతుందన్నా. నాకు ఎలా కనబడుతుందంట, ఒకప్పుడు దెయ్యం ముఖంలాగా కనబడింది యాకోబుకి ఏసావు ముఖం, ఇప్పుడేమో దేవుని ముఖంలాగా కనబడిపోతుందన్న అన్నాడు. కనుక మీలో ఒక్కొక్కరి ముఖం దేవుని ముఖంలాగా, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు కనికరం కలిగిన వాడు, దేవుడు ప్రభావం కలిగిన వాడు, దేవుడు దేవ స్వభావాలను ధరించిన వాడు. ఆయన భూ సంబంధి కాదు, పరలోక సంబంధి. మీరు కూడా దేవుని వంటి వారిగా మారిపోవాలి. మానవ స్వభావం మరుగైపోవాలి. అందరిలో దైవ స్వభావమే ప్రత్యక్షపరచబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందరికీ దావీదు కుటుంబం ఎలా కనబడుతుందంటే దేవుని వంటి వారిగా కనబడుతున్నారు, దేవదూతల వంటి వారిగా కనబడుతున్నారు. కనుక దేవదూతలను చూసినట్టు ఉంటుందండి హోసన్న మందిరానికి వస్తే అని అనాలి. కొన్ని మందిరాల్లో ఆరాధనలు, వాళ్ళ వాల్పేపర్లు, ఫోటోలు పెడతా ఉంటారు బలారాధనకి. అసలు కలర్ బట్టలు ఉన్న వాళ్ళు వాళ్ళ మందిరాల్లో కనబడతలేదండి. వాళ్ళ మందిరాల్లో కనబడతలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మదిర, విజయవాడ, ఎర్రగొండపాలెం, వినుకొండ, ఇట్లా కొన్ని మందిరాల్లో అసలు కలర్ బట్టలోళ్ళే కనబడతలేదండి బలారాధనలో. మందిరం అంతా తెల్లగా మహిమ వస్త్రం, ఒకే వస్త్రం కప్పినట్లుగా కనబడుతుంటే ఎంత ఆనందమో, మరొక ప్రక్క బాధ. ఎంత ఉపదేశాలు చెప్తున్నామో, గుండెలు బాదుకుని బోధిస్తున్నానో లోబడతలేదు. ఎందుకని ఒక చోట ఒక పక్క బాధ అధికంగా ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా మిమ్మల్ని చూసిన వాళ్ళందరికీ మీరు దేవదూతల్లాగా కనబడాలి, దేవుని వంటి వారిగా కనబడాలంటే ఈరోజే గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబం కనీసం నెలకొక్కసారైనా మీ పిల్లలకి నచ్చ చెప్పుకుని, యవ్వనస్తులకి బుద్ధి చెప్పుకుని, మీ కుటుంబం అంతా పని పాటలు మానేసుకుని, వంట చేయటం మానేసుకుని చక్కగా ఒక గదిలో కూర్చొని, ఫ్యాన్ ఉంటే ఫ్యాను, ఏసీ ఉంటే ఏసీ, కూలర్ ఉంటే కూలర్ పెట్టుకుని రౌండ్గా కూర్చొని చక్కగా మోకాళ్ళ మీద బాసే బట్టలతో అయితే బాసే బట్టలో, నిలబడైతే నిలబడి, పండుకుని మాత్రం చేయబాకండి. ప్రార్థన అంత మంచిది కాదు. అలాగూ వీలును బట్టి మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఒక్కరోజు నెలలో ప్రార్థనలో ప్రత్యేకంగా 2 కన్నీటి బొట్లు కార్చి చూడండి. ఆ ఆశీర్వాదం మిమ్మల్ని ఎలా మార్చిద్దంటే దేవుని వంటి వారిగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్ర. గట్టి చెప్పండి హల్లెలూయా. అందుకే మరో చోట రాయబడింది దావీదు గురించి, దావీదు సైన్యము, దావీదు దండు దేవుని సైన్యమగునట్లుగా, దేవుని యొక్క సైన్యంగా, దావీదు దండు దేవుని దండుగా, దావీదు సైన్యం దేవుని సైన్యంగా రూపాంతరం చెందినట్లుగా బైబిల్ చెప్తుంది. మీలో ఒక్కొక్కరు, మన సంఘం అంతా దేవుని పోలికలోనికి మారాలి. అందుకని పౌలు చెప్తాడు,
మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. మన యొక్క గమ్యం, గురి, ఉద్దేశం ఒక్కటే. మన ప్రభు అయిన యేసు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూస్తాము, ఆయన్ని పోలి ఉంటామని మనకు తెలుసు. ఆయన ఏంది నిరీక్షణ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ఆయన పవిత్రుడై ఉన్నట్లు మనలను మనమే పవిత్రపరచుకొని ఆయన పోలికలోనికి మార్చబడినట్లు దావీదు కుటుంబం ప్రత్యేకంగా ఉండి ప్రలాపత్వం చేసినట్లుగా మనం కూడా ప్రత్యేకించుకుందాం, ప్రలాపత్వాన్ని చేద్దాం, దేవుని యొక్క పోలికలోనికి మార్చబడదాం, నిత్యత్వానికి నిరీక్షణతో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. 5 కుటుంబాలు, దావీదు కుటుంబాల గురించి చెప్పాను. అందరూ ఒక్కసారి చెప్తారా? 1, శాశ్వతముగా స్థిరపరచబడిన దావీదు కుటుంబం. అంతకంతకు వర్ధిల్లిన దావీదు కుటుంబం. హెచ్చించబడిన దావీదు కుటుంబం. ఆశీర్వదించబడిన దావీదు కుటుంబం. ప్రత్యేకపరుచుకుని ప్రలాపధ్వని చేసిన దావీదు కుటుంబం. ఈ కుటుంబాల వలె దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, సంఘాన్ని శాశ్వతంగా స్థిరపరిచి తోడై నడిపించునుగాక.